ఆ కృష్ణా నది తీరం దగ్గర, ఇప్పుడు విజయవాడలో ఉన్న కొల్లూరు దగ్గర వజ్రపు గనులు ఉంటే అక్కడ దొరికిన వజ్రం అది. ఆ వజ్రం ఎక్కడ దాకా వెళ్ళింది? అది మన నిజాం నవాబ్ దగ్గరికి వచ్చింది. నిజాం నవాబ్ దగ్గర నుంచి ఆ మొఘల్కి వెళ్ళింది. రకరకాల ఫైనల్గా ఈ రోజున కోహినూర్ యూకే లండన్లో ఉంది, లండన్ మ్యూజియంలో ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు కృషి గారు కథ చెప్పినప్పుడు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ వి డిడ్ ద స్టోరీ, దెన్ సినిమా చేశాం. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్లో చాలా నలిగాం. ఇలాంటివన్నీ నలిగిన తర్వాత ఒకటే ఏంటంటే, ఈ సినిమాలో ఇది ఎన్ని రికార్డులు చేస్తానో నేను చెప్పలేను, ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తానో నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి చెప్తున్నాను, వీ డిడ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ బెటర్. అంటే మీరు అంటారు కదా, మీకోసం కొంచెం కాలు కూడా కదిల్చాను డ్యాన్సుల కోసం. అలాగే నేను చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎంతసేపు పొలిటికల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోయి రియల్ లైఫ్ గుండాలను ఎదుర్కొన్నాను, రియల్ లైఫ్ రౌడీలను ఎదుర్కొన్నాను. కానీ సినిమాటిక్గా చెయ్యాలి అంటే ఎగిరి కొట్టడాలు ఇవన్నీ చేయడానికి నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ నేను చిన్నప్పుడు 20s ఉన్నప్పుడు ఎలా చేయాలో మళ్ళీ ఒక 1 month 2 months మళ్ళీ బ్రషప్ చేసి, ఒక ఎస్క్రీమా కానీ, జీత్ కండో కానీ, అలాగే ఇషున్రియు కరాటే కానీ, తర్వాత నేను నేర్చుకున్న మ్యాక్సిమం ఊషు కానీ, ఎనీ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా క్రోడీకరించి ఒక క్రమబద్ధీకరించి ఈ 18-minute క్లైమాక్స్ పార్ట్ నేను కొరియోగ్రాఫ్ చేశాను. దీన్ని అంటే అది దేనికి అంటే, నీ ధర్మానికి నువ్వు ట్యాక్స్ కట్టాలి అంటే అది ఎదురు తిరిగే పరిస్థితి, దట్ ఈస్ ద క్లైమాక్స్. ఇది ఏంటంటే, ఇది ఆ టైంలో సగటు భారతీయుడు నలిగింది, దాన్ని ఈ సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. మిగతా కథ అంతా ఉంటుంది కానీ, అంటే ఇది మీరు ఎందుకంటే ఇది దెర్ ఇస్ నో సీక్రెసీ అన్నట్టు, ఇది సస్పెన్స్ సినిమా కాదు. బట్ వాట్ యూ హ్యావ్, మీరు సినిమా లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఏమి చూడబోతున్నారు, ఏమి ఆశించబోతున్నారు అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను.